అయింది ఒక గోల్. అదే 15-16 సంవత్సరాల వయసులో మనం ఒక్కసారి ఏ విధంగా ఆలోచిస్తాం ఒకసారి థింక్ చేయండి. తను ఏ విధంగా ఆలోచించాడో ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. సో ఎదగాలనే తపంతో చిన్న వయసు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. మనం ఏం చెప్తాం అంటే, అరే 18 సంవత్సరాలు వచ్చి నేను ఐడియా అంటే, అన్న నాకు ఇంకా చాలా వయసు ఉందన్న, నేను ఎంజాయ్ ఏంది ఎంజాయ్? అరే ఫస్ట్ నువ్వు డబ్బు సంపాదిస్తే ప్రతిరోజు ఎంజాయ్నే. సార్ మనం ఏం చేస్తామంటే, మన పేరెంట్స్ కూడా అలాగే చెప్తారు, అరే చిన్న వయసు అండి ఏం చేస్తాడు, నెగిటివ్. చిన్న వయసులోనే పాజిటివ్ నేర్పాలి, చిన్న వయసులోనే ఒక లీడర్గా తయారు చేయాలి. యాజ్ ఏ పేరెంట్స్గా మీ పిల్లలకి మీరు బాధ్యత నేర్పండి. మీ పిల్లలకి మీరు ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి నెగిటివ్ అనే బీజాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి, పాజిటివ్ థింకింగ్ నేర్పండి. వాళ్ళు ఒక లీడర్ అవుతారు, ఇది నిజం. మనం ఏం చేస్తామంటే, నా కొడుకు ఏమీ చేయడు, ఎందుకు చేయడు? అందరు పిల్లలు చేసినప్పుడు మన పిల్లలు ఎందుకు చేయరు? మన పిల్లలంటే ప్రేమ సార్, ఆ ప్రేమ ఉంటే పిల్లలు డెవలప్ కాలేరు, గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు గ్రోత్ అవ్వాలంటే పాజిటివ్ థింకింగ్ని నేర్పాలి, ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పాలి, అప్పుడే మన పిల్లలు గ్రోత్ అవుతారు. మరి బర్నింగ్ ఫైర్ ఇన్ యూ గౌతమ్ బాలి గారు. బాలి గారికి ఒక ఫైర్ ఉంది. బాలి గారి స్టోరీ చాలామంది తెలియదు, నేను చెప్తాను. బాలి గారు వేరే కంపెనీలో సీఈఓగా పనిచేసినప్పుడు తను కూడా మనకులాగే శాలరీగా పనిచేస్తాడు. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? తను కూడా ఒక ఎంప్లాయీ. అక్కడ విధి విధానాలు నచ్చక చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధ చూడలేక మేనేజ్మెంట్తో చెప్తే, మేనేజ్మెంట్ నువ్వు ఎంప్లాయీ, నేను బాస్నని చెప్పారు. సో బయటకు వచ్చేసారు, వచ్చి నేర్చుకున్నారు. సో సిద్ధార్థ్ సింగ్ గారు, ఓకే నెక్స్ట్ సిద్ధార్థ్ సింగ్ గారు చేసిన పని ఏంటో తెలుసా? వెస్టేజ్లోకి రాకముందు చూడండి, సిద్ధార్థ్ సింగ్ గారు ఎలా నెట్వర్క్లోకి వచ్చారంటే, సిద్ధార్థ్ సింగ్ గారికి నెట్వర్క్ అంటే ఫైటింగ్, అసలు ఈ సిస్టమ్ నమ్మడైనా. వాళ్ళ మదరు, మనకి సీనియర్ కంపెనీ ఉంది కదా సార్, మీ సీనియర్ కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్ సిద్ధార్థ్ సింగ్ గారు మదర్ తల్లి, తనకి మార్కెటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. తను చెబుతూ ఉంది, నువ్వు మార్కెటింగ్ వస్తే బాగుంటుంది, నాకు వద్దు మమ్మీ అని చెప్పేవాళ్ళు. సిద్ధార్థ్ సింగ్ గారు ఏం చేసేవాళ్ళు, సీడీలు ఉన్నాయి కదా, ఇదివరకు సీడీలు ఉండేవి, ఆ సీడీ వ్యాపారం చేసేవాళ్ళు. షాప్ ఏదో ఉంది, సీడీలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు, సేల్ చేసుకుంటూ. సిద్ధార్థ్ సింగ్ గారు ఒకరోజు వాళ్ళ మదర్ ఒక మీటింగ్ జరుగుతుండే, ఆ మీటింగ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టినప్పుడు కనెక్ట్ అయిన తర్వాత ఎందుకో తను ఆగిపోయాడు. వేరే కంపెనీలోకి మళ్ళీ ఎంటర్ అయ్యాడు ఒక ఫ్రెండ్ ద్వారా. సో అక్కడ కూడా నచ్చక బయటకు వచ్చేసాడు. అదే టైంలో బాలిగారు కంపెనీ పెట్టారు. బాలిగారు కంపెనీ పెట్టినప్పుడు బాలిగారి దగ్గరికి వచ్చారు. బాలిగారి దగ్గరికి ఎలా వచ్చాడు తెలుసండి, మీ కంపెనీలో నేను ఒక ట్రైనర్గా వస్తా, నాకు జీతం ఇవ్వండి, ఒక 10,000 రూపాయలు శాలరీ ఇవ్వండి, నాకు ఎక్కువ వద్దు, 10,000 చాలు, మీ కంపెనీలో నేను ఒక ఎంప్లాయ్గా వస్తానని చెప్పారు బాలిగారికి. బాలిగారు ఏమన్నారంటే, నువ్వు ఎంప్లాయ్గా కాదు, నిన్ను ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను తీసుకుంటాను, నువ్వు ఎంప్లాయ్ లాగానే పని చేయి, నిన్ను నేను డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటానని ఐడియా చేసి, బాలిగారు నువ్వు డిస్ట్రిబ్యూటర్ లాగా పనిచేయి, నువ్వు ఎంప్లాయ్గా పనిచేయి, నేను డిస్ట్రిబ్యూటర్ లాగా నీకు ఐడియా ఇస్తాను అని తను అలాగే వర్క్ చేయమన్నాడు. తను చేసే పని అంటే, వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏదైతున్నాయో ఆ ప్రోడక్ట్ గురించి తను ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. బాలిగారు చెప్పింది, ఎవరైతే జాయిన్ అవుతారనుకుంటారో వాళ్ళకి ఐడియాలు ఇవ్వు నీ కింద, అలా నువ్వు ఒక ఎంప్లాయ్ లాగానే చేసుకుంటూ రా అని చెప్పారు. ఫస్ట్ 10,000 కోసం వచ్చిన వ్యక్తి సిద్ధార్థ్ సింగ్ గారు జస్ట్ 6 months, మేబీ 6 or 7 months అంతే, కంప్లీట్ అయ్యే టయానికి 1,00,000 పైన కొట్టిన వ్యక్తి ఫస్ట్ సిద్ధార్థ్ సింగ్ గారు. జస్ట్ 6 months నాకు తెలిసి. అప్పుడు తన మైండ్లో కనెక్ట్ అయింది, ఇది జాబ్ కాదు, మార్కెటింగ్లో ఏదో పవర్ ఉందని. అప్పుడు కరెక్ట్గా ఆ స్ట్రెచ్ను ఫామ్ చేసుకొని
బాలి గారి దగ్గర కూర్చొని కరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేశాడు. మరి ఈరోజు మనకలాగే జాయిన్ అయ్యి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకున్నాడంటే సిద్ధార్థ్ సింగ్ గారు ఒక్కసారి చూడండి, 1,68,04,006 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్. జాబ్ కోసం వచ్చిన వ్యక్తి 10,000 రూపాయలు ఇస్తే చాలన్న వ్యక్తి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకున్నాడు? జస్ట్ 10 ఇయర్స్ స్పాన్. 10 ఇయర్స్ స్పాన్లో 1,68,04,006 రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి. సో రామకోటి గారు జాబ్ వచ్చి అన్నాళ్ళైంది సార్? మీకు ఎన్ని సంవత్సరాలు? సీతారామన్ సార్ మీకు ఏవి సార్ ఎన్ని సంవత్సరాలు అయింది జాబ్? 20. సో 20 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు. 20 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్కమ్స్ ఎంత పెరిగినాయి? జస్ట్ 10 ఇయర్స్లో 1,68,04,006 రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి ఎక్కడ మనీ ఉందో అని.